అయితే ఆయన యొక్క ప్రార్థన ఎలా ఉన్నది? దేవుని దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసేటువంటి ప్రార్థన ఎలా ఉన్నది అనేటువంటి ఆలోచన చేసినప్పుడు అయితే చదవండి, అదే వచ్చినాను చదవండి. నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ శంకరు వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థనలో తనకు తాను గొప్పగా హెచ్చించుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఈ పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఎలా ఉన్నదంటే దేవునితో ప్రార్థన చేసినట్టుగా లేదు. ఇక్కడ తనలో తాను అనుకుంటున్నట్టుగా ఉంది ప్రార్థన. తనలో తాను అనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఇవి. తనలో తాను గొప్పగా మాట్లాడుకున్నటువంటి మాటలు. అప్పటికి ఆయన ఏమనుకున్నాడంటే నేను దేవునితో ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి అది ప్రార్థన కాదు. తన హృదయంలో ఉన్నటువంటి అహంతో తనకు తాను మాట్లాడుకుంటున్నాడు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. కానీ శంకరి మాత్రం అలా చేయట్లేదు. ఎందుకని ఆయన ఈ శంకరి వల్లనైనను ఈ శంకరి లాగా నేను ఉండకూడదు అని ఎందుకు అని అనుకుంటున్నాడంటే శంకరి యూదుల గవర్నమెంట్ తరఫున సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఈ శంకరి ఉన్నాడు. లంచాలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఈ శంకరి ఉన్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిగా ఈ శంకరి ఉన్నాడు. కానీ ఆ శంకర ప్రార్థన ఎలా ఉంది? దేవుని దగ్గరికి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ఇక్కడ శంకరి యొక్క లక్షణాలు కూడా జ్ఞాపకం చేస్తాను.